ప్రియమైన మిత్రులారా, నా తోటి పౌరులారా, ఇటీవల కాలంలో మహిళా సాధికారత గురించి చాలా మరి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అంటే నారీ శక్తి, ఈ హిందీ పేర్లు పెట్టారు మనకు. ఇది మరి ఈ ఈ నినాదం మన యొక్క చర్చల్లో, భారత జాతీయ చర్చల్లో కూడా ప్రాముఖ్యతమైనటువంటి సంతరించుకున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మిత్రులారా, ఈ యొక్క మరి స్లోగన్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో అటువంటి స్లోగన్ యొక్క నిజమైనటువంటి కొలమానం దాన్ని ఊరికే ఉచ్చరించడంలో కాదు, అమలు చేయడంలో ఉంది. నిజంగా నారీ శక్తిని లేదా ఈ యొక్క స్త్రీల మహిళా సాధికారతను మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఇది కేవలం ఒక రాజకీయ పరమైనటువంటి స్లోగనా, ఒక నినాదమా, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి ఒక రాజ్యాంగ కమిట్మెంట్ హామీనా అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. మరి నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ మహిళా సాధికారతను గురించి మనం ఆలోచన చేస్తే మొట్టమొదట గుర్తు చేసుకోవాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ఆయన యొక్క దార్శనికత, ఆయన నిజంగా చెప్పాలంటే భారతదేశపు అత్యంత సంచలనాత్మక స్త్రీవాద విప్లవకారుడు. ఎందుకంటే ప్రపంచం ఇంకా మహిళల యొక్క హక్కుల గురించి చర్చిస్తున్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం వారికి సపోర్ట్ చేయలేదు, మద్దతు ఇవ్వలేదు, వారి కోసం మన యొక్క భారత రాజ్యాంగాన్ని ఒక ఆయుధంగా కూడా ఆయన ఉపయోగించి వారికి హక్కులు ఇచ్చేదానికి ఆయన మరి కృషి చేశాడు. డాక్టర్ అంబేద్కర్ మహిళా సాధికారతను ఏదో ఒక పాలసీ డెసిషన్, ఒక విధాన ప్రక్రియ, ఒక ప్రాధాన్యత, లేకపోతే ఒక రాజకీయ పరమైనటువంటి నిర్ణయంగా పరిగణించలేదు. ఆయన దానిని ఒక రాజ్యాంగ హామీగా రూపొందించాడు. రాజ్యాంగ ప్రజాస్వామ్య గణతంత్రం మనకు ఆవిర్భవించినప్పటి నుండి ఆయన సార్వత్రిక వయోజన ఓటు హక్కును నిర్ధారించి మహిళలకు ఈరోజు సమానంగా అందరితో పాటు హక్కును కల్పించాడు రాజ్యాధికారంలో. అంతేకాకుండా పాతుకపోయినటువంటి ఈ కుల పితృస్వామిక వ్యవస్థలను ఆయన సవాల్ చేశాడు. మహిళల యొక్క ప్రత్యుత్పత్తి స్వేచ్ఛను సమర్థించాడు. వ్యక్తిగత చట్టాలలో, ఆస్తి విషయాలలో మహిళలకు సమానత్వాన్ని సాధించడానికి ఆయన హిందూ కోడ్ బిల్లును కూడా ప్రవేశపెట్టాడు. కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ పితృస్వామ్య మరి ఎవరైతే ఉన్నారో వారు దాన్ని వ్యతిరేకించడం, దానికి ఆటంకం కలిగినప్పుడు నిరసనగా తన పదవిని మహిళల కోసం, మహిళల హక్కుల కోసం మరి త్యజించి రాజీనామా చేసినటువంటి చరిత్రను మనం చూడాలి. ఇది కేవలం ఒక సింబాలిక్ యాక్ట్ కాదు, ఒక ప్రతీకాత్మక చర్య కాదు, ఇది ఒక వ్యవస్థాగత పరివర్తన. మరి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనల్ని చూస్తున్నాం, మన పరిస్థితులను మనం చూస్తున్నాం. కొన్ని కఠినమైనటువంటి ప్రశ్నలు, సందేహాలు వస్తూ ఉన్నాయి. ఏదైనా మహిళల పైన మరి అత్యాచారాలు జరిగినప్పుడు, మహిళల పైన మరి ఏదైనా మరి అన్యాయం జరిగినప్పుడు నిజంగా మన యొక్క సంస్థలు, మన యొక్క వ్యవస్థలు నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నాయా? మహిళల పైన నేరాలు జరిగినప్పుడు న్యాయం తక్షణమే నిజాయితీగా జరుగుతూ ఉందా? మరి మనం ఈరోజు చూస్తా ఉన్నాం మిత్రులారా, ఘోరాలకు, నేరాలకు, అత్యాచారాలకు, రేపులకు పాల్పడినటువంటి దోషులను ఈరోజు దండలేసి ఊరేగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఉన్నావో రేపు విక్టిమ్స్ కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి మరి హత్రాసు నేరం కానీ, రేపు కానీ, ఇవన్నీ చూసినప్పుడు అటువంటి ముద్దాయిలను వారు బెయిల్ మీద వస్తే ఊరేగింపు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జైలు శిక్ష, యావజ్జీవ పడినటువంటి శిక్ష పొందినటువంటి వాళ్ళను కూడా ఈరోజు పిక్నిక్ బయటకు వచ్చినట్లుగా పెరోల్లో విడుదల చేస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితులు పెట్టుకున్నప్పుడు ఈ యొక్క చట్టబద్ధమైన పాలన గురించి మనం ఎటువంటి సమాజానికి మనం ఒక సంకేతాన్ని ఇస్తా ఉన్నాం? మరి ముఖ్యంగా ఇవన్నీ వదిలిపెడదాం. మరి ఇంతగా మనం నారీ శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం సంగతి ఏంటి? మహిళా రిజర్వేషన్ల చట్టం 2023లోనే ఆమోదించబడింది పార్లమెంటు. మరి నియోజకవర్గాల పునర్విభజనతో దాన్ని ముడిపెట్టడం ఎందుకు? దాని అమలును వాయిదా వేయడం ఎందుకు? ఏసీ తర్వాత మరి అందరినీ ఈరోజు నిందలు వేయడం ఎందుకు? వాస్తవంగా చెప్పాలంటే మిత్రులారా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాలన వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ మరి మనకందరికి కూడా తెలుసు. ఆ వ్యవస్థ యొక్క మాతృ సంస్థ లేదా పితృ సంస్థ అయినటువంటి మరి మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కానీ, RSS కానీ, అదేవిధంగా ఈరోజు మరి యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు కానీ మహిళలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా మహిళలను ఒక 2వ తరగతి పౌరుల వారి ఇంటికి మాత్రమే పరిమితం కావాలన్నటువంటి వాదనలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయినా కూడా ఇటువంటి చర్యలను ఈరోజు వ్యతిరేకించినప్పటికీ ఇప్పటికైనా నిజంగా నారీ శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత పైన నిజమైన నిబద్ధత ఉంటే మరి దీన్ని డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధం లేకుండా మరి ఈరోజు అప్పటికే ఆమోదించబడినటువంటి చట్టాన్ని అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం అని చెప్పి మనం అడగాల. ఈ అమలు ఎందుకు వాయిదా వేయాల?
పార్లమెంట్ ఇప్పటికే గుర్తించినటువంటి మహిళల హక్కుల కోసం మహిళలు ఎందుకు వేచి ఉండాలా? అంతేకాక ప్రాతినిధ్యం కూడా ఇంకొకటి మిత్రులారా, ఒక 33% 35% స్త్రీలకు ఇచ్చినంత మాత్రాన కాదు. అయితే మన భారతదేశ సామాజిక వ్యవస్థను బట్టి మరి దానికి ప్రాతినిధ్యం అనేది మహిళలకు ఆ 33%లో అది కూడా సోషల్ డైవర్సిటీని, సాంఘిక వైవిధ్యం ప్రతిబింబించేదానిగా ఉండాలి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఈ 33%లో కూడా వారి యొక్క సమాన భాగస్వామ్యాన్ని కల్పించడం, అప్పుడే అది ఒక మరి నిజమైనటువంటి సాధికారత అవుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ సమ్మలితత్వం లేకుండా, సమానత్వం లేకుండా కేవలం 33% 35% రిజర్వేషన్తో అది సమానత్వం అనేది అసంపూర్ణంగా మిగిలిపోతుంది. కాబట్టి మిత్రులారా, నారీ శక్తి లేదా మరి మహిళా సాధికారత లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక నినాదంగా మిగిలిపోకూడదు. ఒక ఓట్ల కోసం, రాజకీయం కోసం చేయకూడదు. రాజ్యాంగ నిబద్ధత, చట్టపరమైనటువంటి అమలు మరియు సంస్థాగత జవాబుదారీతనం. ఈరోజు చట్ట సంస్థలు కానీ, లేకపోతే దర్యాప్తు సంస్థలు కానీ, అదేవిధంగా ఏదైనా కానీ మరి ఒక జవాబుదారీతనం అనేది ఉండాలి. దాన్ని ఆ విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ను, మహిళా సాధికారతను సాకారం చేయాలి. అది మాత్రమే అసలైనటువంటి మహిళా సాధికారత అని చెప్పి నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ, ఆ దిశగా మనం ఈరోజు మభ్య పెడుతున్నటువంటి లేదా పక్కదారి తప్పుడు నినాదాలతో పక్కదారి పట్టిస్తున్నటువంటి వారి పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండి ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉన్నదో అది నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధం లేకుండా వెంటనే అమలు చేయాలని అందరం కూడా డిమాండ్ చేయాలని, అప్పుడే మా దార్శనికుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కళ, మహిళల యొక్క సాధికారిత కళ నెరవేరుతుందని చెప్పి సందర్భంగా మీకు అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై భారత్, జై రాజ్యాంగం.